సార్ నా పేరు దండు వెంకటేష్ కుమార్, మాది తోటపల్లిగూడు మండలం కోరుపాలెం గ్రామం. ఇప్పుడు ముందే మీ మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మాకు మొదటి నుంచి కూడా రాజకీయ నాయకులు, పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం వీళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీ మీడియా మిత్రులు మాకు మొదటి నుంచి మా అండగా నిలబడడం మాకు ఎంతో సంతోషదాయకం. మేము బ్రీఫ్గా ఒక 4 మాటలు మీకు చెప్పదలుచుకున్నాను ఈ మా రైతులందరి తరఫు నుంచి. అంటే మొన్న ఒక లేడీ తోటపల్లిగూడు గవర్నమెంట్కి సంబంధించి పురుగుల ముందు ఆగింది. ఆమె అక్కడ పురుగుల ముందు ఆగింది, ఆమె అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆమె అక్కడ పురుగుల ముందు ఆగి హాస్పిటల్ అడ్మిట్ అయిందని దాని గురించి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆమె అసలు ఎవరు తప్పు జరిగిందని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు వెళ్ళి డలార్ మీద కేసు పెట్టడం జరిగింది. ఆ డలార్ వెళ్ళి రైస్ మిల్ మీద కేసు పెట్టడం జరిగింది. ఇట్లా ఒక రైతు దగ్గర నుంచి డలార్ నుంచి రైస్ మిల్లర్ నుంచి అసోసియేషన్, ఇట్లా ఒకరి మీద కేసులు పెట్టుకుంటా వెళ్తున్నారే కానీ ఎక్కడా పరిష్కారం జరగల. మనకి ఎస్పీ గారు ఫస్ట్ మైనారిటీ ఎస్పీ గారు ఉన్నప్పుడు స్పందన 2 సార్లు ఇచ్చాం. దాని తర్వాత ఒంగోలు ఎస్పీ గారు ప్రకాష్ సార్ ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయనకు 2 సార్లు స్పందనలు ఇచ్చి ఒంగోలుకి వెళ్ళి కూడా కలిసి వచ్చాం. దాని తర్వాత మన ఇప్పుడు కృష్ణకాంత్ గారు ఎస్పీ గారు ఉన్నప్పుడు 4 సార్లు స్పందనలు ఇచ్చి ఛాంబర్లో 3 సార్లు మీటింగ్ పెట్టారు, కానీ ఏ పరిష్కారం జరగల. అక్కడి నుంచి కలెక్టర్ గారు 2-3 మినిస్టర్ల చేత 2-3 రాజకీయ నాయకుల వేత నుంచి కలెక్టర్ గారికి చెప్పించుకున్నాం. కలెక్టర్ గారి దగ్గర 9 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది అసోసియేషన్ వాళ్ళని మమ్మల్ని కలిపి, కానీ న్యాయం జరగదు. జేసీ గారి దగ్గరికి తిరిగాం. ఆయన మారిపోయిన తర్వాత కొత్త జేసీ గారి కాడికి 3 సార్లు తిరిగాం. డిఎస్ఓ దగ్గర నుంచి ఒక 2 నెలలుగా డిఎస్ఓ గారిని వెంట పెట్టుకొని ఎక్కడెక్కడ ధాన్యం ఉంది, ఏ మిల్లులో ఉంది, ఎవరి దగ్గర ఎంత క్వాంటిటీ ధాన్యం ఉంది, వీళ్ళు ఎంతెంత రికవరీ చేయాలి, ఏ డేట్లో నుంచి ఏ డేట్కి తీసుకెళ్లారు పక్కా ఎవిడెన్స్ ఉంది. జూన్లో 21వ తారీఖున 160 కేసు నెంబర్ 420 సెక్షన్ కింద ఒక రైస్ మిల్లర్ మీద కేసు పెట్టాం. 4 మిల్లర్ల మీద 384 సెక్షన్ 210 కేసు నెంబర్ 2 టౌన్లో కేసు నమోదైంది. వీళ్ళ మీద కేసులు నమోదయ్యి ఈ రోజుకి 5 నెలలు పూర్తి చేసుకుంది. 5 నెలలు కేసు పెట్టి పూర్తి అయిన తర్వాత ఆర్డీఓ గారు, డిఎస్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇట్లా ప్రతి ఒక్కరూ పిలుస్తున్నారు, మధ్యస్థాలు చేస్తున్నారు, కానీ రైతుకి మాత్రం ఏమాత్రం న్యాయం జరగల. సరే, న్యాయం జరగకపోగా ఇప్పుడు మేము ఒక మినిస్టర్ గారికి వెళ్ళాం. వీళ్ళు ఈ విధంగా ఈ మినిస్టర్ గారిని మేము వెళ్ళి ఛాంబర్కి వెళ్ళి కలవట్లేదండి. ఒక దర్గా దగ్గరకు వస్తే అక్కడ ఒక 50 మంది రైతులు పోయి బోర్మని ఏడుస్తున్నాం. మా ముందు ఫోన్ చేసి చెప్తున్నారు. మళ్ళీ ఇంకో దగ్గర రోడ్డు మీద కనిపిస్తే రోడ్డు మీద బ్లాక్ చేసి సార్ మాకు న్యాయం జరగలేదని అక్కడ వెళ్ళి ఏడుస్తున్నాం. ఇంకో దగ్గర ఏదైనా మీటింగ్కి వెళ్తే అక్కడికి పోతున్నాం. కనీసం మాకు ఒక రాజకీయ నాయకుడి దగ్గర కానీ ఒక మినిస్టర్ దగ్గర కానీ మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లా. ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళినా, ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా మినిమం 3 గంటల సేపు వెయిట్ చేస్తున్నాం. సరే, వెయిట్ చేస్తాం, అవసరం మాది, బాధ మాది, మేము వెయిట్ చేస్తాం కాదనట్లా. సార్, ఇప్పుడు రైతే రాజు, రైతే వెన్నుపూస, రైతు లేనిదే రాష్ట్రం లేదు, ఇన్ని రకాలుగా చెప్తున్నారు. మొత్తం 434 మంది రైతులు, 5 నియోజకవర్గాలు: ఆత్మకూరు నియోజకవర్గం, కావలి నియోజకవర్గం, సర్వేపల్లి నియోజకవర్గం, కోవూరు నియోజకవర్గం, సూలూరుపేట నియోజకవర్గం, 7 మండలాలు: తోటపల్లిగూడు మండలం, కోవూరు మండలం, అల్లూరు మండలం, సిద్దిపురం, అనంతసాగరం, కరకంపాడు, అనంతసాగరం, ఆయన దేవురయ్య శ్రీనివాసరెడ్డి, ఓజిలి, ఇట్లా 7 మండలాలు ఉన్నాయి. ఇక గ్రామాలు అయితే ఇంచుమించు ఒక 16 గ్రామాలు ఉన్నాయి. ఇట్లా మొత్తం 434 మంది. సార్, ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఎవరన్నా ఒక దొంగతనం జరిగితేనే ఆ బంగారం పోతే ఒక 10 రోజులు 15 రోజులకో ఈ బంగారం ఎక్కడ దొంగతనం జరిగింది ఏందని చెప్పి 24 అవర్స్లో రికవరీ చేసి ఆ బంగారాన్ని అతనికి చెందించడం జరుగుతుంది. 434 మంది కుటుంబాలు ఈ విధంగా నష్టపోయి ఎప్పటి నుంచి గత ఈ 2024 జనవరి నుంచి మే నెల వరకు ధాన్యం తోలేదు. ఎక్కడి నుంచి? చుట్టుపక్కల నేను చెప్పిన నియోజకవర్గాలు, మండలాల నుంచి దళారుల ద్వారా రైతులు కలిసి మిల్లుకి ధాన్యం తోలేరు. మే నెల వరకు ఎండింగ్ అయిపోయింది. మే నెలలో అతను అప్స్కాండ్ అయితే మే నెలలో కేసు పెడితే జూన్లో అతనికి పట్టుకొని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజుకి కనీసం ₹1 వసూలు చేశారా? సరే, ధాన్యం మీ ఇన్వెస్టిగేషన్లో మీకు దొరకకపోతే మేమే ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడ ధాన్యం ఉందో, ఎంత క్వాంటిటీ ఉందో, ఎవరెవరికి ఎంత రావాలో మొత్తం లిస్టు రాసి ఈ విధంగా మేము కేసు పెట్టిన తర్వాత కూడా దీంట్లో ఆ లోసుకుంది, ఈ లోసుకుందని చెప్పి వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోకపోగా ఆ ధాన్యాన్ని, ఏ ధాన్యం అయితే ఏ రైస్ మిల్ అయితే ఉన్నదో ఆ 4 మిల్లులు రైస్ మిల్లుని సీజ్ చేయండి. ఈ సమస్యని పరిష్కారం అయ్యేంత వరకు సీజ్ అన్న చేయండి. కనీసం మాకు ధాన్యం ఇప్పించలేకపోయారు. ఆ ధాన్యాన్ని నిన్న 2 లారీలు పెట్టి మెడ్రాస్కి ఎత్తారు. ఇంకొక రాజారెడ్డి మిల్లులో వచ్చేసి 3 లారీలు పెట్టి గుంటూరుకి ఏమో పంపించారు. ఇట్లా పచ్చిపాల సుధాకరు, పచ్చిపాల శ్రీధరు, రాజశేఖర రెడ్డి, కావలి శివ, వీళ్ళు 4.
వీళ్ళు నలుగురు పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నారు, మేము కడతాం సార్ అని. 25 లక్షలు ఇస్తాము, 15 లక్షలు ఇస్తాము, 28 లక్షలు ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళు అడగంగా మేము ఎంత ఇస్తామని ఒప్పుకున్నారు. మరి ఒప్పుకున్నారు కదా, కడుతున్నారు కదా, ఎంతో కొంత ఉపశమనం రైతులకు అడ్డం పెడతాం కదా, ఈ ప్రాసెస్లో ఎంతో కొంత వచ్చింది కదా అనుకుంటే, సార్ వారం రోజులు కడతాం అని చెప్పి మభ్య పెట్టారు. తర్వాత లాయర్ని తీసుకొని వచ్చారు. అక్కడి నుంచి ఎస్కేప్ అవుతానే ఉన్నారు. 4,66,70,000 434 మంది రైతులు, ఒక్కొక్కరికి లక్ష చిల్లర పైన, ఒక్కొక్కరికి 2 లక్షలు, ఒక్కొక్క లక్ష చిల్లర పైన ఉంది సార్. ఈ విధంగా ఒక ఊర్లో అయితే కిరోసిన్ పోసి తగలబెట్టుకున్నారు, ఒక ఊర్లో పురుగుల ముందు తాగారు, ఇంకొక ఊర్లో అయితే అతను దీని డబ్బుల గురించి డబ్బులు రాక వాళ్ళు కట్టుకోవలసిన నారాతేసిన వాళ్ళకైతేనేమి, దుక్కి తిన్న వాళ్ళకైతేనేమి, ఉరుకోత మిషన్ వాళ్ళకైతేనేమి, పురుగుల మందు వ్యాపారస్తులకైతేనేమి, అతను ట్రాక్టర్ డబ్బులు రైతు డబ్బులు ఇవ్వకపోతే అతని ఇంటికి వచ్చి స్కూటర్ బైక్ నిద్ర లేస్తే పొలంలోకి వెళ్ళేదానికి స్కూటర్ బైక్ కొనుక్కుంటే ఆ బైక్ ఎత్తుకుని వెళ్ళిపోయాడు అతను. ట్రాక్టర్ అతను నాకు దుక్కి డబ్బులు ఇస్తావా ఇవా అని చెప్పి బైక్ ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఇంకొక దగ్గర అయితే ఒక పురుగుల మందు అతను అయితే ట్రక్ తీసుకెళ్ళిపోయాడు. ఇట్లా నానందాల రైతులే ఇబ్బంది పడుతున్నారు సార్. ప్రతి ఒక్కడు రైతు గురించి గొప్పగా చెప్పేవాడే, రైతు గురించి ప్రతి నాయకుడు మంచి మాటలు చెప్పేవాడే, కానీ అదే రైతుకి సమస్య ఇస్తే మాత్రం పట్టించుకునే రైతులు కానీ అధికారులు కానీ ఏ ఒక్కరు కనిపించరా, ఎక్కడా కనిపించరా. మీరు ఇప్పుడైనా సరే మీరు మేలుకొని స్పందించి రైతుల వెంట నిలబడి సార్, ఇంచుమించు జూన్ అంటే మే మంత్ ఎండింగ్ మేము కేసు పెట్టాము. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలల నుంచి పోరాడతాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. కలెక్టరేట్ గారు ధర్నా చేసాం. డిఆర్ఓ గారు కిందకు వచ్చి మా అర్జీ తీసుకొని మీ సమస్యని 24 గంటల్లో స్పందిస్తామన్నారు. మేము స్పందనలో అర్జీలు పెట్టినప్పుడల్లా అసెంబ్లీ నుంచో లేదా విజయవాడ నుంచో ఈ స్పందనలో ఆన్లైన్ నుంచో ఫోన్లు వస్తున్నాయి. సివిల్ సప్లై వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఏమా మీ సమస్య పరిష్కారం అయిందా అని. మేడం కాలేదు మేడం అని. అవును మీరు గవర్నమెంట్ సీఎంఆర్ దోగారా, మిల్లర్స్కి దోగారా అని అడిగారు. అసలు లాస్ట్ 2 years ఆర్బీకేలు ఎక్కడున్నాయి? గవర్నమెంట్ సివిల్ సప్లై వాళ్ళు కొనుగోలు చేశారా? లేదు, ప్రైవేట్గానే అమ్మారు. పండించుకున్న రైతుకి మీరు ఏమైనా కల్లాలు కట్టించారా? ఆరబెట్టుకొని స్టాక్ పెట్టుకోమని? లేదు. సరే మీ గవర్నమెంట్ ఏమైనా కొనిందా? లేదు. ఆ కోసిన అతను పైన వాన వస్తుంది, కింద పంట కోసాడు. ఈ పంటని అక్కడ నిల్వ ఎక్కడ ఉంచుకుంటాడు? ఏదో ఒక ప్రైవేట్ వ్యక్తికి, రైస్ మిల్లర్లకి అమ్మాలి. ఆ విధంగా అమ్మాడు. సివిల్ సప్లై వాళ్ళకి ఫోన్ చేసి ఇది మాకు సంబంధించింది కాదు, మీరు పోలీస్ యంత్రాంగానికి తెలియజేయండి అంటాడు. పోలీసు వాళ్ళు ఎస్పీ గారికి మేము పిటిషన్ పెడితే ఎస్పీ గారి ఛాంబర్ నుంచి ఫోన్ వచ్చింది, ఇది మాకు సంబంధించింది కాదు, వ్యవసాయ రంగానికి మీరు అప్లికేషన్ పెట్టండి అని. వ్యవసాయ రంగం నుంచి ఫోన్ వచ్చింది, అవును మీరు ఈ విధంగా చేశారు కదా, దీన్ని మాకు సంబంధించింది కాదు, ఇది మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ని కలవండి అన్నారు. మేడం, రైతులకు సంబంధించిందని వ్యవసాయ డిపార్ట్మెంట్కి, సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం అంటే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలవండి, ఇది రైస్ మిల్ కదా, వాళ్ళు రెవెన్యూ వాళ్ళు చూస్తారు అన్నారు. సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ కాడికి వెళ్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు, సార్ ఇది ఏ కాడికి సివిల్ సప్లై వాళ్ళే చూడాలి అన్నారు. అంటే ఒక ప్రాసెస్లో ఎవరైతే ఈ కేసుని డీల్ చేయాలో వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద, ఇట్లా 5 నెలలు ప్రళయం జరుగుతూనే ఉంది. సార్ ఏ అధికారైనా స్పష్టంగా వాళ్ళని మమ్మల్ని కూర్చొని పెట్టి ఇది జరిగింది అని అంటే లేదు. సరే లాస్ట్ ఆర్టీఓ సార్ దగ్గర వాళ్ళని మమ్మల్ని పిలిచి మాట్లాడరా. ఒక డిఎస్పీ ఉన్నాడు, ఒక సిఐ ఉన్నాడు, 2 హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, ఒక ఆర్టీఓ మాలాల సార్ ఆర్టీఓ ఉన్నారు, ఇంతమంది అధికారులు ఉన్నారు. జిల్లాలో దిగ్గజమైన అధికారులు. వీళ్ళ ముందు 5 ఏం మాట్లాడుతున్నారు? ఇట్టే చేతులు కట్టుకొని మీరేం చేసుకోండి మేమేం. ఒక సిఐ ముందా, ఒక ఆర్టీఓ ముందా, 2 పోలీసుల ముందర మాట్లాడాల్సిన మాటనా ఒక రైస్ మిల్లరా? అంటే నువ్వు ఏ సపోర్ట్ చూసుకొని మా విధంగా మాట్లాడుతున్నావు? నీ వెనకాల ఎవరు? ఆ ధైర్యం ఎవరు? ఏ పార్టీ నాయకుడు నీకు సపోర్ట్ చేస్తున్నాడు? ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో మాకు కానీ న్యాయం కానీ జరగకపోతే ఈ రోజు 2 సార్లు ర్యాలీ చేసాం, 2 సార్లు ధర్నాలు పెట్టాం, ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టాం, పేపర్లకు ఇచ్చాం, కానీ మాకు న్యాయం జరగలా. కానీ ఈ రోజు చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఈ కూటమి ప్రభుత్వంలో మాకు కానీ న్యాయం కానీ జరగకపోతే కలెక్టరేట్ కాడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చోడానికి ఏ మాత్రం వెనకాడబోమని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకున్నాను. ఇంకొక ముఖ్యమైన ఘటన ఏంటంటే, ఇప్పుడు జిల్లాలో ఉండే మంత్రులు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ ఎవరు మా సమస్యని పరిష్కరించలేకపోయారు, స్పందించి పరిష్కరించలేని విధంగా నిలబడిపోయారు. కాబట్టి అసెంబ్లీలో కూడా చూస్తాం, అక్కడైనా మా సమస్య పరిష్కరించబడద్దా లేదా? సీఎం దగ్గరికి వెళ్తాం, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాం, మనోహర్ సార్ సివిల్ సప్లై మినిస్టర్ ఆయన దగ్గరికి వెళ్తాం, అందరి దగ్గరికి వెళ్తాం. ఏంటంటే వెళ్ళలేదు, చేయలేదు అనేది లేకుండా నారా లోకేష్ గారి దగ్గర కూడా వెళ్తాం. వీళ్ళందరూ కూడా దగ్గరకు వెళ్ళి అప్పటికీ మా సమస్య కానీ పరిష్కారం కాకపోతే అదే కలెక్టరేట్ కాడ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడానికి కూడా అరక్షణం కూడా ఆలోచించమని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకున్నాం. మీ మీడియా మిత్రులకు వందనం.